హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. అదే విలేజ్ మ్యూజియంలో కొన్ని ఫోటో సెక్షన్ లైక్ అది ఫొటోస్ దిగేది ఉంటే మేము వెయిట్ చేస్తున్నాం. అక్కడ మా బుడ్డ ఫోటో దిగుతుంది. అలా నడుచుకొని వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు ఐడియా లేదు, బికాజ్ మా మమ్మీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి. అక్కడ కొంచెం పక్కన ఎప్పుడు వెళ్ళినా చూడలేదు, బట్ ఫస్ట్ టైం ఇలా బాతుల్ని మొత్తం చూడడం చాలా బాగా అనిపించింది. నేను ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. మా టూటమ్ ప్రయోగాలు చేస్తుంది బాతుల్ని చూడడానికి. చాలా బాగుంది. అక్కడ వ్యూ అంతా చల్లగా ఉంది. బయట ఎంత వేడిగా ఉన్నా లోపలైతే చల్లగా ఉంది. అండ్ అక్కడ బాతుల దగ్గర కొంచెం తీసి మా జున్నమ్మ అయితే బాతుల్ని ఎలా అరుస్తున్నాయో ఇమిటేట్ చేస్తుంది. అక్కడంతా అదే జోకేసుకొని వచ్చాము. మా ఇద్దరు అత్తల ముందు వెళ్ళిపోతే నేను మా జున్ను వచ్చేస్తున్నాం. మధ్యలో మా టూటుగాడు ఏమో నా దగ్గరికి ఎక్కుతా అని చెప్పి ఎక్కాడు. సో అన్ని ఎత్తుకొని అలా నడిచాము. అలా వెళ్తూ అలసిపోయాము. మొత్తం చెమటలు వస్తున్నాయి నాకు. మైక్ కూడా కొనుక్కుందాం అనే ప్లాన్లో ఉన్నా. దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అక్కడ యాక్చువల్ చిన్నపిల్లలది ప్లే గ్రౌండ్ ఉంది. దాంట్లో నేను మా అత్త కూర్చుని ఆడుతుంటే వెనకాల వాచ్మ్యాన్ చిన్నపిల్లల కమ్మ అన్నాడు. అందుకే నేను లేసి వచ్చేసాం. వచ్చి కూర్చున్నాము. అక్కడ వాళ్ళిద్దరు ఆడుతున్నారు. నేను మా అత్త ఇద్దరు అత్తలు అక్కడ వచ్చి కూర్చుని పోయాము. అక్కడ అంతగా ఏం తినాలనిపించలేదు. అక్కడ ఇవి ఆడుతుంటేనే మమ్మల్ని పంపించేశారు. అక్కడ మా అత్త వాళ్ళు ఆడుతున్నారు. ఇంకా వీళ్ళు అక్కడ జున్నుది ఉయ్యాలు ఊగుతుందని అలా ఉన్నాము. పక్కన మేము అలానే వెళ్ళి బర్డ్స్ది చూసాం, కానీ ఆ క్లిప్స్ తీయడం మర్చిపోయాను. అప్పటికి ఫోన్ ఛార్జింగ్ లేదు. వాళ్ళు ఊగుతా అంటే కొన్ని పిక్స్ తీసుకొని మా టూటమ్ ఇక్కడ జారబండ జారుతుంది. ప్రయోగాలన్నీ మా టూటమ్మనే చేసిద్ది. అలా వెళ్తున్నారు వాళ్ళు. మేము కూడా వెనకాలనే వెళ్తున్నాం. మస్తు రష్ వచ్చారు అప్పుడైతే. ఆ విలేజ్ మ్యూజియం నాకు అది నచ్చింది. అక్కడ ఫొటోస్ అంటే మా అత్త కెమెరా వీడియో ఆన్ చేసేసింది. ఓకే పెట్టుకుందాం కదా అని పెట్టుకుంటున్నాం. బాగుండే. అలా కొన్ని ఫొటోస్ నాకు నచ్చిన లొకేషన్లో ఫొటోస్ దిగి అంత అయిపోయిన తర్వాత అక్కడ ఫొటోస్ దిగాను. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బయటికి వచ్చేసామన్నమాట. మళ్ళీ అక్కడ ఫ్లవర్స్ దొరికితే ఫ్లవర్స్ కోసం పోయాము. ఇక్కడ మా జున్ను వాళ్ళు ఇచ్చేస్తుంటే మా అత్త ర్యాపిడో బుక్ చేయడానికి ట్రై చేస్తుంది. లిటరలీ ఆ రోజు సన్సెట్ వ్యూ అయితే ఎంత బాగుంది గైస్. లిటరలీ చాలా బాగా అనిపించింది నాకు. అక్కడితో అయిపోయింది అనుకుంటే అంత లేదు. లెట్స్ మీట్ ఇన్ పార్ట్ 3 బికాస్ ఇంకా ఉంది, చాలా దాగుంది. మేము ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఫొటోస్ కోసం అని చెప్పి నేను జుట్టు రబ్బోస్తాను. అక్కడ ఫొటోస్ దిగి పువ్వు దొరికింది. సో చెవిలో పెట్టుకొని ఒక ఇచ్చేస్తాను.